పరిస్థితి. సో, ఇక్కడ ఏందంటే బొగ్గు బావులకు సంబంధించి ఇక్కడ ఇంటర్నల్ వార్ కొంత నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇంటర్నల్ వార్ ఏందంటే, ఇప్పుడు ఏదైతే బట్టి విక్రమార్క మీద వస్తున్న ఆరోపణలకి ఆర్జుడు మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డే అని చెప్పే ప్రయత్నం బట్టి విక్రమార్క చేస్తున్నట్టుగా ఇంటర్నల్‌గా ఆ మంతనాలు జరుగుతా ఉన్నాయి. అధికారులను పిలిపించుకుని సో, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అనేది ప్రధానంగా వస్తున్న వార్తలు. మరి ఇందులో ఎంతవరకు నిజాలంటే ఈ యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటదంటే ఈ మంత్రులు గానీ, కార్యకర్తల పరిస్థితి, నాయకుల పరిస్థితి ఎట్లుంటదంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కాంగ్రెస్ పార్టీలో. ఈ స్వేచ్ఛ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతదంటే ఎవరి మీదైనా ఆరోపణలు చేసే ప్రయత్నం ఉంటది. ఎవరి మీదైనా ఆరోపణలు చేసుకోవచ్చు. ఎవరి మీదైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇది అదే పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అధిష్టానానికి లేఖలు రాసే పరిస్థితి కొంతమంది సీనియర్ నాయకులు చాలామంది ఇప్పుడు ప్రస్తుతం వలసలు వచ్చిన వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి మీద. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇదే భయం పట్టుకుంది. అరే ఎప్పుడు పీకేస్తారో తెలియదు. వీళ్ళందరూ కూడా ఇక ఒకటయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఏకమై రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా జరుగుతున్న వార్తలు చాలా వస్తూ ఉన్నాయి. దీని మీద కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె కూడా ఓకే. సో ఆమె కూడా లేఖ రాసినట్టుగా మొన్న మీనాక్షి నటరాజన్ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాసింది. ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఇక నేను కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆమె అధిష్టానానికి లేఖ రాసింది. ఈ మంత్రులందరూ కూడా నెగ్గించే ప్రయత్నం చేయట్లేదు వీళ్ళెవడు, ఈ అందరూ కూడా చల్లబడ్డారు. ఎవ్వడికి కూడా చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొద్దామన్న ఆలోచన కానీ కనీస బాధ్యత కానీ లేకుండా ఉన్నారనేది మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాసింది గతంలో కూడా. సో ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఆమె కూడా ఈ నాయకులందరినీ కూడా ఒకటి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ నాయకులు ఎవడు కూడా వినే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు ఒకటే ఎజెండా ఇక్కడ. ఎవరైతే వలసలు వచ్చిర్రో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి పదవులు కట్టబట్టే ప్రయత్నం, లేదా ఇంకా ఎవరికో ఆశావాహుల పైసలు ఇచ్చేటోడా ఇంకొకట ఆ రకంగా బేజారేసి చేస్తున్నారు తప్పితే సీనియర్ నాయకులు ఎవరైతే పార్టీని అంటబెట్టుకుని 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని నిలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళని చూసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది తెలంగాణలో ఈ రచ్చ ఇప్పటిది కాదు, మొదటి నుంచి కూడా ఉన్న రచ్చ ఇదంతా. సో దీని మీద ఇప్పుడు ఏమవుతుంది, అసలు కొసరు అనే దాని మీద ఇప్పుడు అసలు నాయకులు చాలామంది కొసరు నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు చేసి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలనేది వీళ్ళ ఆలోచనగా కనపడతా ఉంది అనేది పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతూ ఉంది. సో దీని మీద ఇప్పుడు ఈ బొగ్గు స్కామ్ని ఏదైతే బట్టి విక్రమార్క మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారట, ఇప్పుడు దానికి సంబంధించిన ఫైళ్ళు, టెండర్లకు సంబంధించిన ఫైళ్ళు అని తెప్పించుకుని గతం నుంచి కూడా జరుగుతున్న ఇవన్నీ కూడా ఆయన ఒకసారి క్లియర్గా పరిశీలించిన తర్వాత ఇందులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డిని ఎట్లా మనం బదనాం చేయొచ్చు అనే ఆలోచనలో బట్టి విక్రమార్క ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు దీని మీద మంత్రులు కూడా చాలామంది ఈయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా కథనాలు కూడా ఇటీవల రావడం జరిగింది. సో ఇందులో వాస్తవాలు ఎంత అనేది మనం దాని మీద బేజారేసే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ కొంత అయితే దీన్ని నమ్మే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది. ఎవరినైనా తొక్కొచ్చు, ఎవడి మీదైనా కంప్లైంట్ చేయొచ్చు అనే ఈ నైతిక ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. సో ఈ నేపథ్యంలో కొంత దీన్ని నమ్మే ప్రయత్నమే తప్పితే సో చూడాలి దీని మీద ఎట్లా. ఇప్పుడు ఈయన ఆల్రెడీ తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. ఇప్పుడు రాధాకృష్ణ మళ్ళీ ఆయన ఒక కథనం రాసిండు ఈరోజు. సో ఏదైనా కానీ ఇక్కడ వాస్తవాలు అనేది ఏంటి, అక్కడ కుంభకోణం జరిగిందా, మరి బీఆర్ఎస్ హయాం నుంచి కూడా అవే టెండర్లు అవే వ్యక్తికి అవే దీనికి వెళ్ళే ప్రయత్నం జరిగింది. సో మరి బీఆర్ఎస్ టైం నుంచి జరుగుతున్నప్పుడు మరి అప్పుడెందుకు దీని గురించి వీళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రధాన క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది. హరీష్ రావుకి ఈ క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది డైరెక్ట్గా. సో ఇక్కడ నేపథ్యంలో 3 పార్టీలు కలిపే ఈ డ్రామా ఆడుతున్నాయి అనేది కూడా వాస్తవంగా మనం మాట్లాడుకోవాలి.